కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటన అవుతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. వడ్డీ రఘురామ్ గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి? ఆల్రెడీ ఓవరాల్గా టీటీడీ చరిత్రలోనే ఇలా పీడకల్లాగా అనుకోవచ్చు. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరో పక్కన నుండి పాలక మండలి కానీ ఏం చూస్తారు ఇలాంటి? నిన్న ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి కార్యక్రమం చాలా అమానుషం, చాలా విచారకరం. ఎందుకంటే ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి అనేది ఇవాళ ఈ రాష్ట్ర యొక్క సంపద, ఈ దేశ ప్రతిష్టత. అలాంటిది అబాసుపాలు చేసే విధంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెక్టర్. అది దాంట్లో ప్రభుత్వానికి ఏదున్నా కూడా దాని నిధులు కానీ విధి విధానాలు కానీ సపరేట్గా ఒక ఆర్గనైజేషను ఒక సిస్టమేటిక్గా జరిగేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమం జరగటం చాలా బాధాకరం, చాలా విషాదం కూడా. ఇవాళ ఏదైతే వైకుంఠ ఏకాదశి నిమిత్తం తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వారు ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే ఎవరైతే తొక్కిసలాట్లో ఏదైతే ఇంజూరీడ్ అయ్యారో, ఎవరైతే అక్కడ పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా రైతుల తరఫున కూడా వారందరికీ కూడా నా ప్రగాఢటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ వేళక మరణించిన వాటి కుటుంబాలకి ఇవాళ ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి దయతో ఆ కుటుంబాలన్నీ ధైర్యంగా మనోధైర్యంగా ఉండాలని, ఎవరైతే ఏదైతే హాస్పిటల్లో ఉన్నట్టు ఇంజూరీ అయిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని, వారందరికీ కూడా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇవాళ ఏదైతే ఇవాళ రాష్ట్రం యొక్క ప్రతిష్టని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అబాసుపాలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ దేశంలో ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులకి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకనంటే ఆ రోజు ఏదైతే ఒక భక్తి భావంతో ఏదైతే ప్రసాదం, స్వామివారి ప్రసాదం లడ్డూకి ఏదైతే పేటెంట్ రైట్ ఉందో ఆ లడ్డూని ఇవాళ అబాసుపాలు చేసి ఇవాళ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ఏదైతే ఇవాళ ఎక్కడైతే రాముల వారి గుడి ప్రతిష్ఠ జరిగిందో అయోధ్యకు కూడా తిరుమల దేవస్థానం లడ్డూల్ని వేలాది లక్షలాదిగా కూడా ఆనాటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా ఆ లడ్డూకున్న పేటెంట్ రైట్ గురించి ఆ రోజు అయోధ్యకు పంపించడం జరిగింది. ఇవాళ ఆ లడ్డూని ఎంత హీనాతిహీనంగా ఈ రాష్ట్ర యొక్క పరువు, ఈ దేశం యొక్క ప్రతిష్టని దిగజార్చేందుకే ఇవాళ నిన్న జరిగినటువంటి ఆ యొక్క విషాదమైనటువంటి పరిస్థితులు దానికి నిదర్శనమే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, కలియుగ వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దు, కలియుగ వెంకటేశ్వర స్వామితో మీరు ఇలాంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేయొద్దు, ఎవరు చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. దాని ప్రయత్నం అలా జరిగింది. ఇవాళ ఒక పార్కులో ఒక పశువుల్ని బంధువుల దొడ్లో పెట్టినట్టు పెట్టి ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్త కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ భక్తుల్ని ఒక ఏదో బంధువుల దొడ్లో పెట్టినట్టు పెట్టి నాకు ఒక గేటు తీసి 2000 మంది పట్టే ఒక పార్కులో 2500 నుంచి 3000, 4000 మందిని అక్కడ ఇరికించి కనీసం ఇవాళ ఆ యొక్క ఏదైతే తొక్కిసలాట్లో ఒక కాళ్ళు చేతులు ఇరిగిపోయి వాళ్ళని ఎవరైతే పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని మీకు పైన దర్శనం ఏర్పాటు చేశారని వాళ్ళు ఖాళీ చేసే పరిస్థితి అయింది. కానీ అక్కడ ఉన్నవారు మాకు ఇంకా తగ్గలేదు, మేము వెళ్ళలేని పరిస్థితి అని ఉంటే వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఏమని? వాళ్ళు నేను చెప్పిందో, ప్రభుత్వం చెప్పిందో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందో కాదు. అక్కడ కావాల్సింది ప్రజలు అనుభవించిన కష్టాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు ఏం చెప్పారంటే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులేసిన కోట్లాది రూపాయలు తిరుమల దేవస్థానానికి ఉంటే కనీసం అక్కడ ఉన్నటువంటి జనానికి, అక్కడ ఏదైతే కిరికిరిసిపోయిన జనాన్ని మీరు ఒక బంధువుల దొడ్లో పెట్టినట్టు వాడికి కనీసం మీరు మంచినీళ్ళ సదుపాయం ఇవ్వరండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లేదండి, ఏదో సాంబార్ రైస్ కానీ దద్దోజనం కానీ ఇలాంటి పులిహోర కానీ లేదండి.
వాళ్ళకి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఒకటి అంటాడు. చైర్మన్ అంటాడు ఇదంతా నాకు ముందే జరుగుద్దని తెలుసుదండి. నీ కలుగు వెంకటేశ్వర ముందే జరుగుద్దని చెప్పాడా? చెప్పినప్పుడు నువ్వు చర్యలు తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా? నీకు బాధ్యత లేదా? అక్కడ CM&SOకి బాధ్యత లేదా? అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత లేదా? అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్కి బాధ్యత లేదా? ఒక వ్యవస్థ నడుతున్నప్పుడు ప్రజల్ని ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? మీరు అంటున్నారు ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో పెట్టారు, కొన్ని జేఈ ఆఫీస్లో పెట్టారు, కొన్ని మన ఎయిర్పోర్ట్లో పెట్టారు. ఇదివరకు అవన్నీ ఉన్నప్పుడు మీరు వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇవన్నీ ఎందుకు ఆన్లైన్లో పెట్టేయండి. మీరు ఇవాళ 60,000 వస్తారు, రేపు 75,000 వస్తారు, ఎల్లుండి 85,000 వస్తారని మీరు చెప్పారు. మీ చైర్మన్ గారు ఏం చెప్పాడు? తిరుమలకి టోకెన్ ఉన్న వాళ్ళే రావాలి, దర్శనం ఆ యొక్క స్టిక్కర్ వేసుకుంటేనే రావాలని మీరు చెప్పేటప్పటికి ఆ స్టిక్కర్ వేసుకుంటే రారేమో అని చెప్పి 9 కౌంటర్లు మీరు పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం సొంత అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు 9 కౌంటర్లు ఏంటి? 30 కౌంటర్లు పెట్టండి. మీదేం పోయింది? ప్రజలకు డబ్బుతో నడిపే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజలకు కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? ఇవాళ మీ నారా చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు కుప్పంలో ఉన్నాడు. అందుకని పోలీస్ వ్యవస్థ అంతా అక్కడికి వెళ్ళిపోయి మీరు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పిదం విధాలు తిరుమలలో జరిగినటువంటి వ్యవహారం, ఇవాళ లడ్డూని కించపరిచిన విధానం, మీరు చేసిన విధానం కలియుగ వెంకటేశ్వర ఆగ్రహానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న అధికారులు కూడా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇవాళ మీరు ఆ యొక్క పార్కులో అంతమందిని మీరు పెట్టినప్పుడు, ఇవాళ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏదైతే రోప్ పార్టీలను పెట్టి మీరు కట్ చేసుకుంటూ వెళ్తున్నారో, ఇవాళ ఆ పార్కులో ఉన్న జనాల్ని మీరు 500 మందిని లేదా 400 మందిని అక్కడ రోప్ పార్టీని పెట్టి అక్కడ ఆ మందిని పంపి కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత మిగతా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అలా పెట్టాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా అక్కడ జేఈఓ లేడీ ఉంటే నీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందని. ఈవో ఏం చేస్తున్నాడు? CM&SO ఏం చేస్తున్నాడు? ఒక సపరేట్ ఒక అధికార గణాంగం, ఒక అధికారం యొక్క ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తుంది? ఏదైనా కూడా ఇవాళ నిన్న ఏదైతే తిరుమలలో జరిగిందో ఇది వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికి ఇది నిదర్శనంగా భావించవచ్చు. కాబట్టి మేమందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఎవరైతే కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ఇకనైనా సరే ఇవాళ అక్కడ ఏదైతే తొక్కిసలాట్లో వాళ్ళ యొక్క ప్రాణాలను కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక్కరు చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇవ్వాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండోది అక్కడ చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే అక్కడ ఏదైతే అక్కడ తొక్కిసలాట్లో వాళ్ళు ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా చూస్తున్నాక ఆల్రెడీ ఒక పక్కేమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెబుతున్నారు, ఒక పక్కేమో హోంమంత్రి ఏమో ఆల్రెడీ కుట్రకోణం అంటుంది. ఏం చూస్తారంటే కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు, ఇప్పటికీ పొంతలేని సమాధానాలు ఏం చూస్తారు? ఇప్పుడు ఏదైతే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కుట్రకోణం ఉందనంటే ఆ కుట్రకోణం ఆవిడికి చంద్రబాబు నాయుడు గారికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి తేవాలి. ఎందుకంటే చైర్మన్ గారే చెప్పాడు కదా, నేను చెప్పింది కాదు కదా, ప్రజలు చెప్పింది కాదు కదా, చైర్మనే చెప్పాడు ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసని. అంటే కుట్రకోణం దాగి ఉందని ఆయనకే తెలుసు కాబట్టి ఆయన మీ ప్రభుత్వాన్ని ఎలక్టెడ్, మీ ప్రభుత్వాన్ని నామినేట్ చేసిన వ్యక్తిగా మీ ప్రభుత్వానికే కుట్రకోణం ఉందని తెలుస్తుంది. అక్కడ 9 కౌంటర్లు పెడితే 9 కౌంటర్లలో తొక్కిసలాట జరిగితే అక్కడ జరిగింది ఏమిటి? ఒక శతగాత్రుని ఏదైతే దెబ్బలు జరిగినటువంటి వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆ యొక్క శతగాత్రు చెప్పింది ఏంటి? అక్కడ ఇంజూర్డ్ అయినటువంటి వ్యక్తి చెప్పింది ఏంటి? గత 5 సంవత్సరాల్లో బాగా జరిగిందండి, ఇలాంటి కార్యక్రమం బాగా జరిగిందండి, ఇప్పుడు అలా జరగలేదండి. అంటే అక్కడ 70 మంది పోలీసులు ఉన్నారు కదా, అక్కడ 10 మందేనండి అని అక్కడ దెబ్బలు తగులుకున్నట్టు వ్యక్తి చెప్తుంటే ఇది 70 మంది ఉన్నారని ఈయన చెప్తున్నాడు. అంటే అధికారులకి ముఖ్యమంత్రికి అవగాహన లోపమా? ఉప ముఖ్యమంత్రికి అధికారులకి అవగాహన లోపమా? ఉప ముఖ్యమంత్రికి అవగాహన లోపం అనేది ఈ రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు. చూడొచ్చు. ప్రధానంగా చూసుకున్నాక నిన్న జరిగినటువంటి ఏదైతే తిరుమలలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఎవరైతే శతగాత్రులు ఉన్నారో వారికి కానీ చనిపోయిన వారికి సంబంధించి కానీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం తక్షణమే పూర్తిగా సాయం అందించాలి. మరోవైపు ఈ జరిగిన ఘటన అవుతుంది, ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ టీటీ చైర్మన్కి సంబంధించి కానీ వీరి వల్ల బాధితారాహిత్యం స్పష్టంగా కనబడుతుందని చెబుతున్నారు. మరోవైపు చూస్తే కనుక గతంలో చూస్తే కనుక తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి అపవిత్రం చేస్తూ కూడా కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానంగా ఇలాంటి చర్యలు జరిగిన చెప్పి ఆయన కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాడేపల్లిగూడ నుంచి.